హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు చాలా టేస్టీగా ఉండే గులాబ్ జామున్ అని అస్సలే స్కిప్ చేయకండి. ఇక్కడే అసలైన ట్విస్ట్. చాలా మంచి టిప్స్తో స్పాంజీగా ఉండే ఈ గులాబ్ జామున్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే వీడియోని కంటిన్యూ చేసేయండి. నేనైతే పచ్చి కోవా తీసుకుంటున్నాను. దీనిలో ఎటువంటి షుగర్ కానీ సాల్ట్ కానీ ఉండదు. ఇది డైరీలో దొరుకుతుంది. 1/2 kg వరకు కోవా తీసుకున్నా. తర్వాత ఇందులోనే 100 grams వరకు పన్నీర్ని తీసుకుంటున్నాను. నార్మల్గా మనం చేత్తో అయితే చాలా టైం పడుతుంది కదా, మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాము అంటే చాలా ఫాస్ట్గా పని అయిపోతుంది. ఈ విధంగా స్మూత్గా వచ్చినంత వరకు కూడా మనం చేసేసుకోవాలన్నమాట. ఇలా మనకు చూసారా ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా బాగా అయిపోయింది కదా. ఇందులో 1/2 tablespoon వరకు బేకింగ్ పౌడర్, అలాగే ఒక 1/2 కప్పు వరకు మైదా అయితే పడుతుంది. ఇంకా ఈ విధంగా జల్లించుకొని మనకి ఎక్కువ మైదా అనేది ఒకేసారి యాడ్ చేసేసుకోకూడదు అనమాట. కొంచెం మైదాని యాడ్ చేసుకుంటూ మనకి పిండి గట్టిగా అవ్వకూడదు, కొంచెం స్మూత్గా మనం కలుపుకోవాలి. సో ఈ విధంగా ఎటువంటి ఇది లేకుండా చక్కగా కలుపుకొని ఒక మూత పెట్టేసుకోవాలి. ఇంకొక కడాయిని తీసుకొని ఇప్పుడు దానికోసం ఒక కప్పుకి దగ్గర నేనైతే కప్పున్నర వరకు పంచదార, అలాగే కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకున్నాను. ఇంకా 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి మొత్తం అంతా కరిగిన తర్వాత కొంచెం ఎలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ అనేది మనకి తీగ పాకం రానవసరం లేదు. బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్నైతే చక్కగా ఎటువంటి క్రాక్స్ రాకుండా చక్కగా ఉండల్లాగా చేసుకోవాలన్నమాట. మనం గులాబ్ జామున్ ఎలా చేసుకుంటామో అలాగే సేమ్ మనకు నచ్చిన సైజులో చేసుకుంటే దగ్గర 40 వరకు అవుతాయి. ఇంకా ఈ విధంగా నేనైతే చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని అయితే పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత ఒక చిన్నది లడ్డులా చేసి వేశాను. ఇంకా అయ్యింది కదా. ఇది ఎప్పుడు కూడాను మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతే, అలాగే లో ఫ్లేమ్లో అయితే త్వరగా అవ్వవు. అందుకోసం అని చెప్పి మీడియం టు లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ తీసిన పాకంలో అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ చల్లగా అయిపోయింది అంటే కొంచెం గోరువెచ్చగా చేసుకొని అందులో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీ గులాబ్ జామున్ రెడీ అయిపోతాయి. సో మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.